వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడిగా బాలానందిని వ్యాఖ్య 150వ భాగం 22/3/26 59వ సర్గ కిష్కింధాకాండ. సంపాతి మాటలు, అతడు చేసిన కార్యక్రమాలు ఏమేం చెప్పాడో అని చెప్తున్నాడు మనం. తతస్తదమృతాస్వాదం గృధ్రరాజేన భాషితం దిశం యముదితా హృష్టాస్తే వచః ప్రవగర్షభ. అమృతంలాగా మధురంగా ఉన్న సంపాతి పలికె ఆ మాటలు విని వానర శ్రేష్ఠులంతా చాలా సంతోషించి, జాంబవాన్ వానర శ్రేష్ఠ సహ సర్వై ప్లవంగమై భూతలాత్సహపోత్థాయ వృద్ధరాజాయ నబ్రవీత్. వానరులందరితో కూడిన వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు నేలపై నుండి లేచి వెంటనే సంపాతితో ఇలా అన్నా: క్వ సీతాకేన నా దృష్టా ఓ వా హరతి మైథిలీం దదా తదాఖ్యాదు భవాన్ సర్వం గతిర్భవ వనవుకసాం. సీత ఎక్కడ ఉంది? ఆమెను ఎవరు చూశారు? ఆమెను హరించిన వాడెవడు? నువ్వు దీన్నంతా చెప్పు, వానరులకు సహాయం చేసిన వాడవుతావు అని. ఓ దాశరథి బాణానాం వజ్రవేగ నిపాతినం స్వయం లక్ష్మణముక్తానాం న చింతయతి విక్రమం. వజ్రం వంటి వేగంతో పడేటువంటి బాణాల శక్తి, లక్ష్మణుడు ప్రయోగించిన బాణాల శక్తిని గురించి ఆలోచించని వాడెవడు? స హరీన్ ప్రతి సంయుక్తాన్ సీతాసురి సమాహితాన్ పునరాశ్వాసయన్ ప్రీతః ఇదం వచనమబ్రవీత్. ప్రాయోపవేశాన్ని పెట్టి సీతావృత్తాంతాన్ని వినాలని ఉత్కంఠగున్న ఆ వానరులను ఓదారుస్తూ సంపాతి సంతోషిస్తూ ఇలా: శ్రూయతామిహ మైదేహ్యా యథా మే హరణం సుదం ఏన చాపి మమాఖ్యాతం యత్ర చాయతలోచన. సీతాహరణాన్ని గురించి నేను ఎలా విన్నాను, నాకు ఎవరు ఎలా చెప్పారు, విశాల నేత్రాలు గల సీత ఎక్కడ ఉన్నదో చెప్తాను రా వినండి అని. అహమస్మిన్ గిరౌ దుర్గే బహుయోజనమాయతి చిరాత్నిపతతో వృద్ధక్షీణ ప్రాణపరక్రమ. చాలా కాలం క్రితం అనేక యోజనాల వైశాల్యంగా ప్రవేశించడానికి శక్యంగా ఈ పర్వతం మీద పడిపోయిన నేను క్రమంగా వేళ్ళు పెరిగి వృద్ధున్నై బలపరాక్రమాలు క్షీణించాయి. తం మ్యామేవం గతం పుత్రః సుపార్శ్వో నామతః ఆహారేణ యథాకాలం బిభర్తి సతతాం వరః. అలాంటి స్థితిలో ఉన్న నన్ను పక్షులలో శ్రేష్ఠుడే సుపార్షుడనేటువంటి నా కొడుకు కాలానుసారంగా ఆహారం తెచ్చి ఇస్తూ నన్ను పోషిస్తారు. తీక్షణ కామాస్తు గంధర్వా తీక్షణ కోపా భుజంగమ మృగాణాం తు భయం తీక్షణం తతస్త్రీక్ష్ణ సుధాభయం. గంధర్వులకు కామం అధికంగా, సర్పాలకు కోపం ఎక్కువగా, వేళ్లకు భయం ఎక్కువ, అలాగే మాకు ఆకలి ఎక్కువ పక్షులకు. స కదాచిత్ క్షుధార్తస్య మమాహారాభికాంక్షిణః గత సూర్యే నిష్ప్రాప్తో మమ పుత్రో హ్యవహయనామిషః. ఒక రోజున నేను ఆహారం కోరుతూ ఆకలితో బాధపడుతూ ఉండగా నా కుమారుడు మాంసమేమీ లేకుండా సూర్యాస్తమ సమయానికి వచ్చాడు. స మయాహార సంరోధాత్ పీడితః ప్రతివర్ధనః అనుమాన్య యథాతత్వమిదం వచనమబ్రవీత్. నాకు ఆనందం వృద్ధి పొందించే నా కొడుకు నేను ఆహారం లభించటంచే నందించి పీడించాను వాడి కొడుకు. అప్పుడు అతడు నన్ను బతిమాలుకుంటూ జరిగింది ఇలా చెప్పి: అహం తాత యథాకాలం అనిషార్థీ కమాపృత మహేంద్రస్య గిరేర్ద్వారమావృత్య సుమాశ్రిత
తండ్రి, నేను ప్రతిరోజు లాగానే మాంసం కోసం ఆకాశానికి ఎగి మహేంద్ర పర్వత ద్వారం దగ్గర ఆవరించి ఏదైనా వేట దొరుకుతుందో అని నిలబడి సప్తసహస్రాణం సాగరాంతరచారిణం సమానమేకోధ్యవసం సన్నిరుద్ధో మవాంగ్ముఖ. అక్కడ నేనొక్కడనే తల కిందకి వంచి సముద్రంలో సంచరించే వేల కొలది జంతువుల మార్గానికి అడ్డుకొనటానికి నిలబడ్డా. తత్ర కశ్చిన్ మయా దృష్టః సూర్యోదయ సమప్రభాం శ్రీయమాదాయ గచ్చన్ వై భిన్నాంజనసయోచ యోపమః. అప్పుడు కదల్చిన కాటుక రాశిలాగా ఉన్న ఒకడు సూర్యోదయమైన కాంతిలాగా ఉన్న ఒక స్త్రీని తీసుకుపోతూ నాకు కనపడ్డాడు. సోహమభ్యవహారార్థం తౌ దృష్ట్వా కృతనిశ్చయః తేన సామ్నా వినీతేన సంధానమనుయాచితః. నేను వాళ్ళిద్దరినీ చూసి ఆహారంగా గ్రహించాలనే నిశ్చయంతో వస్తుండగా అతడు వినయపూర్వకంగా బతిమాలుతూ మార్గం దారి ఇమ్మని నన్ను నహి పాపోపపన్నానం ప్రహర్తా విద్యతే భువి నీచేష్వ విజన కశ్చిత్ మంగబతమద్విధగా. బతిమారుకుంటున్న వాళ్ళని చంపేవాడు ఎవడుంటారా లోకంలో? ఈ భూమిలో అందరూ కూడా ఎవడు కనపడు. ఇక నా వంటి వాడి మాట చెప్పాలా? సయాతస్థే జపా వ్యోమ సంక్షిపన్నివ వేగితః అథాహం ఖేచరైర్భూతైర్ అభిగమ్య సమాజితః. అతడు తేజస్సు చేత ఆకాశాన్ని చిన్నదిగా చేస్తున్నాడా? అన్నట్టుగా వేగంగా వెళ్ళిపోయి అప్పుడు అక్కడ ఉన్న ఆకాశంలో సంచరించే భూతాలు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశంసించారు. దిష్ట్యా జీవతి సీతేతి అబ్రువన్మాం మహర్ష కథంచిత్ సకత్రోసౌ గతస్థే స్వస్య సంశయం. దైవవశం చేత సీత జీవించే ఉంది. రక్షింపదగిన వ్యక్తితో ఈతడు ఎట్లాగూ తప్పించుకొని వెళ్ళాడు. నిస్సంశయంగా నీకు క్షేమమవుతుందని ఆ మహేశ్వరుడు నాతో అన్నా. ఏవ ముక్తస్తతోహం తై సిద్ధై పరమశోభనై సచ మే రావణో రాజా రక్షసాం ప్రతివేదితః హరన్ దాశరథేర్భార్యాం రామస్య జనకాత్మజాం హస్తాభరణకౌశేయాం శోకవేగపరాజితాం రామలక్ష్మణయోర్నామ రోషంతీం ముక్తమూర్ధజాం. అధికంగా ప్రకాశిస్తున్న ఆ సిద్ధులు కూడా నాతో ఇలా అన్నారు. దశరథ కుమారుడైన రాముడి భార్య జనకరాజు కుమార్తె జారిపోయే ఆభరణాలు పట్టు వస్త్రాలు కలది దుఃఖ వేగం చేత బాధపడుతూ వీడిపోయిన కేశపాశాలతో రామలక్ష్మణుల పేర్లను ఉచ్చరిస్తూ ఏడుస్తున్నటువంటి ఆ హరిస్తున్నవాడు రాక్షసుడైన రావణుడని కూడా నాకు వాళ్ళు చెప్పారు. ఏషకాలాచయస్తాత ఇది వాక్య విదాంబర ఏతదర్థం సమగ్రం మే సుపాశ్వః పృచ్ఛవేదయత్తు. తండ్రి, ఆలస్యానికి ఇదే కారణమయ్యా, ఇంకోటి లేదు అని వ్యాఖ్యవేత్త శ్రేష్ఠుడైన సుపార్షుడు ఆ విషయం అంతా వాళ్ళ తండ్రికి చెప్పారు. తచ్చుత్వా హి మే బుద్ధిర్నాసీత్ కాచిత్ పరాక్రమే అపక్షో హి కథం పక్షి కర్మ కించిత్ సమారభేత్. ఈ విషయం విన్న తరువాత కూడా నాకు పరాక్రమం చూపించాలనే ఆలోచన కలగల. రెక్కల్లేని పక్షి కదా, నేను ఏం చెయ్యగలను? యత్తు సత్యం మయా కర్తుం వాగ్బుద్ధి గుణవత్తినా శ్రూయతాం తత్ర వక్ష్యామి భవతాం పౌరుషాశ్రయాం. నేను బుద్ధి బలం చేత మాటల చేత చెయ్యదగిన ఉపకారం చేస్తా. అది మీ పౌరుషంపై ఆధారపడి ఉంటుంది. దాన్ని చెప్తాను, వినండి. వాంగ్మతిభ్యాం హి సర్వేషాం కరిష్యామి ప్రియం హీనః
యద్ధి దాశరథి కార్యం మమ తన్మాత్ర సంశయ. మీ అందరికీ నేను నా మాట చేత నా బుద్ధి చేత ప్రియం చేస్తాను. రాముడి కార్యం నా కార్యమే, సందేహం లేదు. తత్పవంతో మసి శ్రేష్ట బలవంతో మనస్విన రహితా కవిరాజేన దేవైరవి సురాసదా. మీ అందరికీ నా మాట చేత బుద్ధి చేత ప్రియం చేస్తా. రాముడి కార్యం నా కార్యమే, సందేహం లేదు. గొప్ప బుద్ధి గలవాడు, బలవంతుడు, ఉత్తమమైన మనస్సు కలవాడు, దేవతల చేత కూడా ఎదిరింప శక్యం కానివాడు అయిన మిమ్మల్ని సుగ్రీవుడు పంపినాడా? రామలక్ష్మణ బాణాశ్చ నిశితాః కంకపత్రైన దయానామపి లోకానాం పర్యప్తాస్త్రాణ నిగ్రహి. వాడి అయిన గద్దరెక్కలు కట్టిన రామలక్ష్మణుల బాణాలు 3 లోకాలను రక్షించటానికి నిగ్రహించటానికి సమర్థమైనదిగా. కామం ఖలు దశగ్రీవస్తేజో బలసమన్వితః భవతాం తు సమర్థానాం న కించిదపి దుష్కరం. రావణుడు తేజో బలాలు ఉన్నవాడే కైతే అవ్వచ్చు, అయినా సమర్థుడైన మీరు చెయ్యలేని పని ఉంది. తదలంకాల సంగేన క్రియతాం బుద్ధి నిశ్చయ నహి కర్మసు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే కిష్కింధాకాండే 19తమః సర్గః. అందుచేత ఇంకా ఆలస్యం చెయ్యకండి అబ్బాయిలు, మీ బుద్ధితో కార్యం ఎలా చెయ్యాలో నిశ్చయం చేసుకోండి. మీ వంటి బుద్ధిమంతులు పనుల్లో ఆలస్యం చెయ్యరు కదా, త్వరగా బయలుదేరి వెళ్ళండి అని బాలానందిని వ్యాఖ్యలు మనకి చెప్పారు. ఇది 59వ అధ్యాయం, షష్ఠితమ సర్గ 60. సంపాది ఇప్పుడు తన వృత్తాంతం అంతా వాళ్ళకి తతకృతోదకం స్నాతం తం వృద్ధం హరియూధపాః ఉపవిష్టా గిరౌరం ఏ పరివార్య సమంతత. తర్వాత వానరులందరూ కూడా జటాయువుకు జలతర్పణం చేసి స్నానం కూడా చేసిన తర్వాత సంపాది చుట్టూ రమ్యమైన ఆ పర్వతం మీద కూర్చున్నారు. తమంగదముపాసీనం తై సర్వై హరిభిర్కృతం జనిత ప్రత్యయో హర్షాత్ పస్పా సంపాది పునరబ్రవీత్. నమ్మకం కలిగిన తరువాత సంపాది సంతోషించాడు. వానరులందరూ కూర్చొని ఉన్న అంగదుడితో మరలా ఇలా అన్నారు. వత్వా నిశ్శబ్దమేకాగ్రాః శృణ్వంతు హరయో మను తథ్యం సంకీర్తయిష్యామి యథా జానామి మైథిలీం. వానరులారా, సీతను గురించి నాకు ఎలా తెలుసో యథార్థం చెబుతాను వినండి. మీరు నిశ్శబ్దంగా ఉండి నీ ఏకాగ్ర చిత్తంతో వినండి. అస్య వింధ్యస్య శిఖరే పతితోస్మి పురాణః సూర్యాతాప విపరీతాంగో విద్భగ్ధః సూర్యరశ్మిభిః. దోషాలు లేనివాణ, పూర్వం నేను సూర్యకిరణాల చేత దహింపబడి రెక్కలు కాదు సూర్యుడి చేతితో నీటి వేడితో నిండిన శరీరం కలవాడిని ఈ శిఖరం మీద పడ్డాన్ని చెప్పే కదా. లబ్ధ సంజ్ఞస్తు పుత్రాద్రిషో విహ్వలక్ష్మవివ నివీక్షణ వీక్షమాణో దిశ సర్వ నాభిజానామి కించన. నాకు 6 రోజుల తరువాత సంజ్ఞ వచ్చింది. నేను వివసుడనై వ్యాకులత్వం చెంది ప్రతి దిక్కును చూస్తూ దేన్ని గుర్తించలేకపోయా. తతస్తు సాగరాన్ శైలాందరీ సర్వానరాంసి చ వనాని చ ప్రదేశాంశ్చ నిరీక్ష మతిరాగతా. కనుక సముద్రాలు, పర్వతాలు, నదులు, సరస్సులు, వనాలు, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు వాటిని చూసిన తర్వాత నెమ్మదిగా నాకు మెలకువ వచ్చింది, తెలివి వచ్చింది. పృష్ఠ పక్షి గణాకేన
కందరోదరకూటవాన్. సంతోషిస్తున్న పక్షిగణాలతో వ్యాప్తమైన గుహా మధ్యం గల శిఖరాలు గల ఈ పర్వతం దక్షిణ సముద్ర తీరంలో వింధ్య పర్వతం అని నేను అనుకున్నా. ఆసీచ్ఛాత్రాశ్రమం పుణ్యం సురైరవి సుపూజితం ఋషిర్నిశాకరో నామ యస్మిన్ ఉగ్రతపాభవత్. ఈ పర్వతం మీద దేవతల చేత కూడా పూజింపబడిన పుణ్య ఋషి ఆశ్రమం. ఆయన నిశాకరుడనే అనే ఋషి. ఆయన ఉగ్రమైన తపస్సు కల నిశాకరుడు అనే ఋషి దాని మీద ఉండేవాడు. అష్టౌ వర్ష సహస్రాన్ని తేనాస్మిన్ ఋషినా విన వసతో మమ ధర్మజ్ఞే భర్గతేతు నిశాకరీ. ధర్మాలు తెలిసిన ఆ నిశాకరుడు స్వర్గస్థులైన పిమ్మట్ నేను ఈ పర్వతంపై 8,000 సంవత్సరాల నుండి ఉంటున్నా. అవతీర్య చలించాగ్రాత్ కృచ్ఛ్రేణ యుషమాచ్ఛనై తీక్ష్ణదర్భాం వసుమతిం దుఃఖేన పునరాగతః. విషమమైన ఈ పంచపర్వతాన్ని అతి కష్టంగా మెల్లగా తీక్షణమైన దర్భలతో నిండి భూమి చాలా శ్రమగా చీర. తంబృశం దృష్టు కామోస్మి దుఃఖేనాభ్యాగతో భృజం జటాయుషా మయా దయచైవ బహుశో అధిగతో హి సహా. తర్వాత మిక్కిలి దుఃఖంతో కూడిన నాకు ఈ ఋషిని తోడాలనేటువంటి కోరిక. పూర్వం నేను జటాయువు అనేక పర్యాయాలు ఆయన్ని దర్శించా. తప్యాశ్రమ సదాభ్యాసే వపుర్వాతా సుగంధినః వృక్షో వా పుష్పితః కశ్చిత్ అఫలో వా న దృశ్యతే. ఆ ఋషేశ్వరుని ఆశ్రమం సమీపంలో సుగంధాలతో ఉండేటువంటి వాయువులు వీస్తున్నాయి. పుష్పాలు లేని వృక్షాలు కానీ ఫలాలు లేని వృక్షాలు కానీ అక్కడ లేవు. ఉపేచ్ఛాశ్రమం పుణ్యం వృక్షమూలముపాశ్రితః ద్రష్టు కామః ప్రతీక్షేయ భగవంతం నిశాకరం. ఆ పవిత్రమైన ఆశ్రమం చేరి నిశాకరుడైనటువంటి ఆయన్ని చూడాలని కోరికతో ఒక వృక్షం మూలంలో కూర్చొని నిరీక్ష చేశా. అధపశ్చామి దూరస్థం ఋషిం జ్వలిత తేజసం కృతాభిలేకం దుర్ధర్షం ఉపావృత్తముదంకృతం. అప్పుడు ప్రజ్వలితున్న తేజస్సు గల ఎదిరింపశక్యంగా ఋషీశ్వరుడు స్నానం చేసి ఉత్తరాభిముఖుడై వస్తుండగా దూరంగా చూశా. తమృక్షాక శృమరా వ్యాఘ్ర సింహానానా పరీశ్రుతా పరివార్యోపగచ్చంతి యాథాతారం రాడినో యథా. ఎలుగుబంట్లు, నృమరాలు, పెద్ద పులులు, సింహాలు, అనేకమైన సర్పాదులు అతని చుట్టూ చేరి బ్రహ్మన్ ప్రాణులు అనుసరించి వస్తున్నాయి. తతః ప్రాప్తం ఋషిం జ్ఞాత్వా తాని సత్వాని వయ్యయు ప్రవిష్టే రాజనియతా సర్వం సామాచ్యకం బలం. రాజు లోపలికి వెళ్ళిన తర్వాత అతని వెంట వచ్చిన అమాత్యాదుల సైన్యం మళ్ళీ వెళ్ళిపోయేటట్టుగా ఆ ఋషీశ్వరుడు ఆశ్రమంలో ప్రవేశించటం చూసి జంతువులన్నీ వెనక్కు వెళ్ళిపోయాయి. ఋషిస్తు దృష్ట్వా మాం తుష్టః ప్రవిష్టశ్చాశ్రమం పునః ముహూర్తమాత్రా నిర్గమ్య తతః కార్యమపృచ్ఛత. ఋషీశ్వరుడు నన్ను చూసి సంతోషి ఆశ్రమంలోనికి ముహూర్త మాత్రంలో తిరిగి వచ్చి
నేను వచ్చిన పనిని గురించి అడిగారు. సౌమ్య వైకల్యతాం దృష్ట్వా రోమ్ణాంతేన అవగమ్యతి అగ్నిదగ్ధా విమౌ పక్షౌ ప్రాణాశ్చాపి శరీరకే. భౌజడా, ఈ శరీరంలో రోమాలు వికారం చెంది ఉండటం చేత నిన్ను గుర్తించటం కక్ష్యం కాకుండా ఉందయ్యా. నీ 2 రెక్కలు కాలిపోయాయి, ప్రాణాలు శరీరంలో మాత్రమే ఉన్నట్టు కనిపిస్తాయి. వృద్ధౌ ద్వౌ దుష్టపూర్వో మయి పూర్వౌ మే మాతరిష్వ సమాదశౌ వృద్ధానాం చైవ రాజానౌ భ్రాతరౌ కామరూపిణౌ. వేగంలో వాయువులతో సమానం. అలాగే గృధ్రాలకు రాజులకు ఇచ్ఛానుసారంగా రూపాలు ధరింప కలిగినవాడు సోదరుడు అయిన మిమ్మల్ని ఇంతకు పూర్వం ఎప్పుడు మేము ఒకసారి చూస్తున్నాం. జ్యేష్ఠో హి త్వం తు సంపాదే జటాయురరుజంతర మానుషం రూపమస్తాయ గృహిణీతాం చరణౌ మమ. సంపాది, నువ్వు పెద్దవాడివి కదా, జటాయువు నీ తమ్ముడు కదా, మీరిద్దరూ మనుష్య రూపం ధరి నా పాద పద్మాలకు నమస్కరించ. కిం తే వ్యాధి సముత్థానం పక్షయోపపతతం కదం దండనాయం విధక్తేన సర్వమాఖ్యాయ పృచ్ఛత. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే షష్ఠితమ సర్గః. నీ రెక్కలు ఎందుకు పోయాయి? ఏదైనా రోగం వచ్చిందా, లేక ఎవరైనా దండించారా? అడుగుతున్న నాకు వివరాలన్నీ చెప్పు అని అడిగాడు ఆయన. ఇది 60వ సర్గ, 61. ఇప్పుడు తన రెక్కలు ఎలా కాలిపోయాయో వివరంగా చెప్తున్నాడు సంప. తతస్తద్దారుణం కర్మ దుష్కరం వపాహగాకృతం ఆచచక్షే మునే సర్వం సూర్యానుగమనం తథా. తర్వాత నేను సాహసపూర్వకంగా చేసిన దారుణమైన అసఖ్యమైన పనిని గురించి, సూర్యుని అనుసరించి వెళ్ళటం గురించి సర్వాంగంగా చెప్పే. భగవన్ ప్రణయుక్తత్వాలజ్జయా చాకుటేంద్రియ పరిశ్రాంతో నక్నోమి వచనం పరిభాషితం. తర్వాత మహాముని ప్రణవాల చేత లజ్జతేత నా ఇంద్రియ వ్యాకులాలన్నీ పోయాయి. చాలా అలసి ఉన్న, మాట్లాడటానికి వీలెక్కడ దొరకటంలా. నేను జటాయువు గర్వం చేత ఒళ్ళు తెలియక మా బలం తెలుసుకోవాలని కోరుతూ పోటీ పడుతూ సుదూరమైన ఆకాశం మీదకి ఎగిర. కైలాస శిఖరే బద్ధ్వా మునీనామగ్రదర్పణం రవి శాతను యాతవ్యౌ యానదస్తం మహాగిరిం. అస్తాద్రి వరకు సూర్యుని అనుసరించి వెళ్ళాలని మేమిద్దరం కైలాస శిఖరం మీద మునుల సమక్షంలో పందెం వేసుకొని ఆకాశానికి ఎగిర. అధానాం యుగ సత్రాస్తాప సస్యాప మహీతరి రథచక్ర ప్రమాణాన్ని నగరాన్ని పృథక్. మేమిద్దరం ఒకే సమయంలో ఆకాశానికి ఎగిరి నేలను చూడగా నగరాలన్నీ వేరు వేరుగా రథచక్ర ప్రమాణంలో కనపడుతుంటే చిన్న చిన్నవిగా. క్వచిత్వాదిత్ర ఉపాదిత్ర ఘోషశ్చ క్వచిద్భూషణ నిస్వన గాయంతి మాంగనావపి పశ్యాను రక్తవాససగా. కొన్ని చోట్ల వాద్యధ్వని, కొన్ని చోట్ల అలంకార ధ్వని వినపటి. ఎర్రని వస్త్రాలు ధరించి గానం చేస్తున్న చాలామంది స్త్రీలు కల. తోర్ణముచ్చాకాశం ఆదిత్య పదమాస్థితౌ
అవామాలోకయావంతస్థలం యాద్వర సంస్థితం. కనుక సాగ్రంగా ఆకాశం పైకి ఎగిరి సూర్యుడి సమీపం చేరి నాకు అరణ్యం వచ్చిన నాకు ఆ అరణ్యం పచ్చిక బీడులాగా కనపడి ఉపలైరివ పశ్చాన్ సంచన్న దృశ్యతే భూస్థిరోచ్చయై ఆపగాభిశ్చ సంవీత సూత్రైరివ సంసుంధర. పర్వతాలతో కూడిన భూమి రాళ్ళు రప్పలు ఉన్నట్టనిది. నదులన్నీ కూడిన భూమి దారం పరిచినట్లుగా అనిది. హిమవాంశైవ వింధ్యశ్చ మేరుశ్చ సుమహాగే భూతలే సంప్రకాశస్తే నాగా ఇవ జలాశయే. మహాపర్వతాలైన హిమపర్వతం, వింధ్యపర్వతం, మేరు పర్వతం భూమి మీద సరస్సులోని ఏనుగుల్లాగా కనపడ్డాయి. తీవ్ర స్వేదశ్చ ఖేదశ్చ భయం చాసీత్ తథావయు సమావిశతు మోహశ్చ తతో మూర్ఛా చ దారుణ. అప్పుడు మా ఇద్దరికి తీవ్రమైన చెమట, దుఃఖం, భయం, చిత్తానికి భ్రాంతి, దారుణమైన మూర్ఛ కూడా కలిగి. నచ దిక్ జ్ఞాయతేయం యా నాగ్నేయీన వారుణి యుగాంతే నిజతో లోకో హతో దగ్ధ ఇవాగ్నినా. అప్పుడు దక్షిణ దిక్కు కానీ, ఆగ్నేయం కానీ, పశ్చిమం కానీ అసలు దిక్కులే కన. లోకమంతా ప్రళయ కాలంలో అగ్ని చేత కాల్చబడి నశింపచేసినట్టు అనిపి మనశ్చమే హతం భూయ చక్షు ప్రాప్యతు సంశయం యత్నేన మహదాహ్యస్మిన్ మనః సంధాయ జగ్గుషి యత్నేన మహదా భూయో భాస్కరః ప్రతిలోకితః తుల్యః పృథ్వీ ప్రమాణేన భాస్కరః ప్రతిభాతి నౌ. నా మనస్సు కూడా పని చెయ్యాల. నేత్రాన్ని ఆధారంగా చేసుకొని గొప్ప ప్రయత్నంతో మనస్సు, నేత్రాలు సూర్యుడిపై ఎక్కువ ప్రయత్నం చేసి సూర్యుడి వైపు చూసి అప్పుడు మాకు సూర్యుడు భూమి ప్రమాణంలో కనపడ్డాడు. జటాయుర్మామనా పృచ్ఛా నిపపాతమహీం తదా తం దృష్ట్వా పూర్ణమాకాశాదాత్మానం ముక్తనాహవహం. జటాయువు నాతో చెప్పకుండానే భూమి మీద పడిపోయి అప్పుడు నేను అతన్ని చూసి వెంటనే ఆకాశం నుండి నా శరీరాన్ని కిందకి పంపాను. నక్షాభ్యాంచ మయా గుప్తో జటాయుర్న ప్రదహ్యత ప్రమాదాత్ తత్ర నిర్దగ్ధః పతన్వాయుధయోపధాహం. నేను లెక్కలతో రక్షింపటం చేత జటాయువు కాలిపోలే. ఆ మాత్రం ఆకాశంలో దిగుతున్నప్పుడు సావధాన చిత్తులను కాలేకపోవటం చేత నా రెక్కలు కాలి. అసంకేతం విపతితం జనస్థానే జటాయుషం అహం తు వతితో వింఛే దగ్ధ పక్షో జడీకృత. జటాయువు జనస్థానంలో పడి ఉంటాడని ఊహించా. నేను మాత్రం రెక్కలు కాలిపోయి స్పృహ తప్పి వింధ్య పర్వతం మీద పడి రాజ్యాచ హీనో భ్రాత్రా చ రక్షాభ్యాం విక్రమేణ చ సర్వదా మర్తుమేనేచ్ఛన్ అతిశేషికరాంగిరేః. ఇచ్ఛాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ఏకషష్టితమః సర్గః. రాజ్యం, సోదరులు, రెక్కలు, పరాక్రమం ఇవన్నీ పోయి నేను అన్ని విధాలా మరణించాలని కోరుతాను. అందువల్ల పర్వత శిఖరం నుండి కింద పడ్డాను. ఇది 61వ సర్గ కిష్కింధాకాండ, రేపు 62.